అమ్మాయి పేరు రంజన అగర్వాల్. ఈ అమ్మాయి సూపర్ టాలెంటెడ్ అమ్మాయి. అసలు ఈ అమ్మాయికి కళ్ళ గంతలు కట్టిన తర్వాత కూడా ప్రపంచాన్ని సేమ్ గా చూడగలదు. అసలు ఆ వింత ఏంటి, ఆవిడ టాలెంట్ ఏంటి, ఆవిడే సేమ్ పిలిస్తే పోలే. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రంజన అగర్వాల్. సో జడ్జెస్, మీ ముందు ఇక్కడ నుంచిన ఈ వ్యక్తి పేరు రంజన అగర్వాల్. అండ్ ఈ వ్యక్తికి ఉన్న ఒక సూపర్ టాలెంట్. ఏ వస్తువు ఎక్కడున్నా, ఏ ఫోటో ఎలా ఉన్నా కళ్ళ గంతలు కట్టి ఇక్కడ ఏమీ కనబడకపోయినా కూడా ఎగ్జాక్ట్ గా చెప్పగలదండి. సో కళ్ళ గంతలు కట్టుకున్న తర్వాత కూడా ఆమె తను అన్ని చూడగలదు, చదవగలదు అంటున్నారు. కావాలంటే బ్లైండ్ ఫోల్డ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సపోజ్ ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ లో నేను ఏదో ఒక ఫోటో వెతుకుతాను. ఈ అమ్మాయిని ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అడుగుతాను. రైట్? సరే, ఓకే ఓకే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తను చెప్తుందో లేదో చూద్దాం. Sonia Gandhi. Wow. One more photo. Yeah. Okay, Ranjana. I have another one magazine in my hand. పైన పెట్టు. I can see by blindfolded, not by hand. If you could. Oh my God. నేను బ్లైండ్ ఫోల్డ్ చేస్తే చెప్పగలను, నువ్వు చేతులు అడ్డం పెట్టద్దు అని అడుగుతాను అమ్మాయి. So now guess. Who is he? కొంచెం పైన పెట్టమను బుక్. That is Fardeen Khan. Fardeen Khan is the right one. Okay, we'll go for one more. మ్యాగజైన్ చదవగలదన్నావు కదా? అవును. చదువుతుంది కదా? యా. ఓకే, చదవమని. Okay, this is the magazine I selected. ఓకే. ఈ మ్యాగజైన్ పేరేంటి, ఆ హెడ్లైన్ ఏంటో కూడా చెప్తుంది. ఓకే. అదేంటో చూద్దాం. India Today, the Great Indian Holiday. It is a there is water and ships are there. Fantastic. ఇక్కడ బోల్డెన్ చైర్లు ఉన్నాయి కదా? Yeah. తనకి ఎలాగో కనిపించదు కాబట్టి ఒక్క చైర్ ను కూడా తగలకుండా ఒక్కొక్కటి స్కిప్ చేస్తూ వాక్ చేయండి. ప్రదీప్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నేను మన ఇక్కడ ఉండే ఎవరైనా ఒకరిని అక్కడ నిలబెడతాను. అతను ఏ కలర్ షర్ట్ వేసుకున్నానో చెప్పగలరా? యా. షూర్. ఓకే, షూర్ సార్. ఈ వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, అంతేకాదు నేను ఆ వ్యక్తిని వేరే చోట నుంచో పెడతాను, తను ఆ వ్యక్తి దాకా కూడా వెళ్తుంది.
में कौन है, उसका शर्ट का कलर क्या है, और कहाँ पे है, वो स्टेज कहाँ पे पे, स्टेज पे कहाँ पे। वो यहाँ चेयर पे बैठे हैं और उनकी शर्ट का कलर ब्लू है और उसमें वाइट, उनकी कॉलर पे हाथ के लास्ट में वाइट कलर की स्ट्रिप्स हैं, वाइट और मैरून में स्ट्रिप्స్ हैं. ఈ అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, అందులో ఉన్న డీటెయిలింగ్ కూడా చెప్తాను, అమ్మాయి చేతికున్న చెక్స్ ఉన్నాయని. ఇంకో విషయం అడుగుదాం. ఇది బాబు ఇది సో ఇప్పుడే తరుణ్ మాస్టర్ ఇంకో టెస్ట్ పెట్టారు. ఆ ఐటమ్ టైటిల్ ఏంటి, ఆ ఐటమ్ మీద ఏం రాస్తుంది, ఆ ఐటమ్ కలర్ ఏంటి, ఆ ఐటమ్ కలర్ ఏంటి. వాటికా అండ్ ఇట్స్ కలర్ ఇస్ గ్రీన్. వాటికా బాటిల్ ఇచ్చాము అండ్ వాటికా అనే టైటిల్ చెప్పింది, గ్రీన్ కలర్ అని చెప్పింది. అండ్ జడ్జెస్ జడ్జెస్ ముగ్గురు ఉన్నాం కదా, యా నేను ఎక్కడున్నాను చెప్పానండి. ఇప్పుడున్న ముగ్గురు జడ్జెస్ లోంచి ఒక జడ్జి సీట్లు మారారు. ఆవిడ ఆ 3 చైర్స్ లో లెఫ్ట్ లో ఉన్నారా, రైట్ లో ఉన్నారా, సెంటర్ లో ఉన్నారా, ఈ అమ్మాయి గెస్ట్ చేసి చెప్తుంది. Go there. ఓకే, అక్కడికి రావాలంటే మాస్టర్ She's not here. रंजना, आपको पट्टी बंधी हुई है ना, और एक पट्टी बांध सकते हैं? The power of intention, learning to co-create your word your way. మన ఈ అదుర్ స్టేజ్ మీద వెరైటీ టాలెంట్లు బయటకు వస్తుంటే ఇంతకంటే వెరైటీ టాలెంట్ నేను చూడలేదేమో. అన్ని విధాలుగా టెస్ట్ చేశాము. జడ్జెస్ అన్బిలీవబుల్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్ యార్. आप हमें ये बताइए, आप कैसे देख सकते हो, आप कैसे पढ़ सकते हो जब आप ब्लाइंड फोल्डेड हो? God gifted है ये सब. సింపుల్ గా గాడ్ గిఫ్ట్ అనే సింధబాన్ గారు. మరి ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్, క్లియర్ వాయన్స్, అలాగే జరగబోయే తెలుసుకోవటం, కళ్ళు మూసుకున్న చూడగలటం, ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ కింద వస్తాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా 100% ఈ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అనేవి ఎక్కడ ప్రూవ్ అవ్వాలి. ఎప్పటికీ ఎక్కడో ఒక్కడ సందేహం ఉంటూనే వచ్చింది. కొన్ని వీటి వెనకాల, ఇలాంటి ఫీట్స్ వెనకాల కొంచెం డీప్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఫేక్ అని తేలినటువంటివి 95% ఉన్నాయి. ఓన్లీ 5% మాత్రమే అన్ఎక్స్ప్లెయిన్.
ఈ అమ్మాయి విషయంకి వస్తే ఎక్కడో నాకైతే కొంత టెక్నిక్ వాడింది అనిపించింది. అంటే తన ఐబ్రోస్ కట్టినప్పుడు ఆ క్లాత్ కాటన్ పెట్టినప్పుడు తనకు ఒక కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో ఈ ఐబ్రోస్ని కొంచెం పైకి పుష్ చేస్తా ఈ కాటన్ని కొంచెం పైకి లేపగలిగేటువంటి ప్రాక్టీస్ చేసి తను ఇలా చూసి చదువుతుందనే ఒక డౌట్ ఉంది. అది నేను 100% రైట్ అని చెప్పలేను. ఎందుకంటే అదే కరెక్ట్ అయితే బాను కనపడకుండా ఉండింది చాలాసేపు, అక్కడికి వెళ్ళింది. అప్పుడు కూడా తను సరిగా చాలా టైం పట్టింది. ఒకవేళ జెన్యున్గా అయినప్పుడే కొన్ని మిస్ అవుతాయి. కానీ చాలా వరకేమో ఆ అమ్మాయి టెక్నిక్ ఏదైనా వాడిందేమో డౌట్ వచ్చింది. ఒకవేళ అది టెక్నిక్ అయి ఉంటే దీన్ని నువ్వు ఒక ఎక్స్ట్రా సెన్సరీ పవర్ గాడ్ గిఫ్ట్ అనకుండా ఒక మంచి మ్యాజిక్ వచ్చు నాకు అని చెప్తే ఇంకా జెన్యున్గా ఉండేదేమో. If it is really God gift, you are blessed and God bless you and thank you. The ultimate talent show.